బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరానికి తోడు షుగర్ లెవెల్స్ పెరగడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్న వైద్యులు కోలుకునేందుకు మరో 2 రోజులు పట్టొచ్చని, అప్పుడే ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు కుటుంబ సభ్యులు ఉండగా కూతురు ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇక బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరానికి తోడు షుగర్ లెవెల్స్ పెరగడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్న వైద్యులు కోలుకునేందుకు మరో 2 రోజులు పట్టొచ్చని, అప్పుడే ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండగా కూతురు ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. సో నిన్న కాస్త ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్ తో, జ్వరంతో అలసట, నీరసంగా ఉన్నటువంటి కేసీఆర్ సోమాజిగూడ యశోదకు వెళ్లారు. సో అక్కడ ఆసుపత్రిలో వెళ్ళగానే ఆసుపత్రిలో చికిత్స నేపథ్యంలో కాస్త షుగర్ లెవెల్స్ పెరిగాయి. అదేవిధంగా యూరినల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. దీంతో 2 రోజుల పాటు చికిత్స అందించాలని చెప్పేసి ఆసుపత్రికి సంబంధించి అతని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంబీ రావు కూడా సూచించినట్టు. సో దీంతో 2 రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిందిగా కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం నిన్న ఆసుపత్రికి వెళ్ళినటువంటి కేసీఆర్ ఈ రోజు రేపు కూడా సోమాజిగూడ యశోదలోనే చికిత్స పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైద్యులు కూడా ఆ రకంగా సూచన చేశారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా, కేసీఆర్ తనుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేసీఆర్ కు 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటుంది, మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ అంటే ఎప్పుడు లాగానే కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. సో మొత్తంగా నిన్న నుంచి కూడా కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లడము, దానిపైన బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, కేసీఆర్ అభిమానులు ఒక ఇంత ఆందోళన మొదలైంది చెప్పవచ్చు. ఇటీవల కాలంలో గత నెల రోజుల్లో దాదాపు 3సారి ఇట్లా ఆసుపత్రికి వెళ్లడం చూస్తా ఉంటే కేసీఆర్ ఆరోగ్యం పైన రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, మీడియాలో కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాలో. సో అన్ని ప్రచారాల నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ ముఖ్యంగా అభిమానులు కావచ్చు, వాళ్ళంతా కింద ఆందోళనకు టెన్షన్ గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 2 రోజులుగా కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నటువంటి కేసీఆర్ కొన్ని వైద్య పరీక్ష చేయాల్సి ఉంది. ఆ వైద్య పరీక్షల నిమిత్తమే యశోదలో 2 రోజుల పాటు జైన్ కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్. అయితే దీనిలో నేపథ్యంలో నిన్న మొత్తంగా కూడా కేసీఆర్ జైన్ అయిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీస్తుండడంతో ఆ శ్రేణుల్లో కూడా, గులాబీ శ్రేణుల్లో కాస్త టెన్షన్ నెలకొంది. ఎందుకు ఎప్పుడు లేనట్టు, గతంలో ఎప్పుడు లేనట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, కేసీఆర్ ఆరోగ్యంపై వాకప్ చేయడం, మంచి వైద్యం అందించాలని చెప్పేసి కూడా డాక్టర్ సూచించడం చూస్తా ఉంటే ఏదైనా కొద్ది ఇబ్బంది పడుతున్నారా, ఏదైనా అనారోగ్య సమస్య బాధపడుతున్నారా అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు టెన్షన్ పడ్డాయి. సో ఈ మొత్తానికి అయితే కేటీఆర్ ఈ రోజు దానికి సంబంధించి 2 రోజుల పాటు, మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన వేశారు. అయితే ప్రస్తుతం మాత్రం కేసీఆర్ కాస్త యూరినల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, అదే విధంగా నీరసంగా ఉందని చెప్పేసి నీరసం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బ్లడ్ లెవెల్, షుగర్ లెవెల్స్ కూడా పెరిగాయి.
వీటికి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. సో కొన్ని టెస్టులు కూడా చేయాల్సి ఉంది. సో ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఆ టెస్ట్ చేయాల్సిన అవకాశం ఉంది కాబట్టి సో ఆ నేపథ్యంలోనే ఆ టెస్ట్ నేపథ్యంలోనే 2 రోజులు అడ్మిట్ కావాల్సిందని చెప్పేసి వైద్యులు సూచించారు. సో మొత్తం ప్రస్తుతానికి కేసీఆర్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులు సతీమణి శోభతో పాటుగా కొంతమంది కుటుంబ సభ్యులు అంతరంగికులు కేసీఆర్ సంబంధించి కేసీఆర్ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కాసేపటి క్రితం ఈ రోజు కూడా కేసీఆర్ తనయ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 రోజుల పాటు కొన్ని వైద్య పరీక్షలు ఉంటాయి. సో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో ఉంటాడు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇతర చెప్తా ఉన్నారు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.